శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము 36, 37, 38, 39వ శ్లోకములు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్యో వాప్తు ముపాయతః. స్వచిత్తము లేనివాడు యోగమును సాధింపలేడు. స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయము మియ్యి యోగసిద్ధిని పడయగలడు. అర్జున ఉవాచ అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడిట్లనెను, కృష్ణ, ఈ ధ్యానయోగమునందు శ్రద్ధ గలవాడైయుండి కూడా ప్రయత్న బలము కొరపడుటచే పూర్ణసిద్ధిని పొందజాలక నడమంత్రమున యోగము నుండి జారినవాడు ఏ గతిని పొందును? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. పట్టుతప్పి మోక్షమార్గం నుండి జారిన యోగభ్రష్టుడు రెంటికి చెడినవాడై చదరిన మేఘము వలె వ్యర్థుడు కాడా? ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాశ చేత్తానహుపపద్యతే. ఈ నా సంశయము తుదముట్ట నివారింపుము. ఓ కృష్ణ, నా సందేహమును తీర్చుటకు నీవు తప్ప వేరు దిక్కు లేదు.